దేవుని పిల్లలైన మీకందరికీ కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక. ఈ ఉదయం కొరకు ప్రభువును అనుగ్రహించిన తన జీవపు వాక్కు ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18 నుండి 21 వరకు. నీవు నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. పరలోకపు ఆత్మను కలిగిన ఒక గృహం. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనసులోను ఉంచుకొని అని ప్రభు చెబుతూ ఉన్నారు. పరలోకపు దినములు ఎట్లుండునో ఆలోచించం. అక్కడ గొడవలు లేవు, పోరాటాలు లేవు, ఆకలిదప్పులు లేవు, చీకటి లేదు, అంతా వెలుగే, అంతా ఆనందమే, ఎప్పుడూ హల్లెలూయా పాటలే. పరిశుద్ధత ఆ యొక్క ఇంటిలో ఉంటుంది. అటువంటి పరలోకపు ఇల్లుగా మన గృహాలు, మన దేహాలు ఉండుగాక.